ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న నిన్న మొదలైన దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై ఇరాన్ 3 సార్లు ప్రతీకార దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం పేలుడు శబ్దాలు వినిపించాయి. 3 పౌరులు చనిపోగా 19 మంది గాయపడ్డారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు రెండో రోజు భీకరంగా కొనసాగుతున్నాయి. నిన్న ఇరు దేశాల మధ్య మొదలైన దాడులు ఆయా దేశాల అధినేతల ప్రకటనలు చూస్తుంటే పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు బదులు వాషింగ్టన్తో ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహ్రాన్కు సూచించారు. లేకుంటే దాడులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఇరాన్ 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై 3 సార్లు క్షిపణులతో భారీ ఎత్తున విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. అందులో కొన్ని సెంట్రల్ టెల్ అవీవ్ నగరాన్ని తాకినట్లు సమాచారం. ఖమేనీ సేనలు జరిపిన దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఈ దాడుల్లో 3 పౌరులు మృతి చెందగా 19 మంది గాయపడినట్లు సమాచారం. 4 గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి. టెహ్రాన్లోని మునిరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండడంతో ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. మెహ్రాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమే అన్నారు. మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బఘేరీ మృతి చెందడంతో హతామీ నియామకం జరిగింది. 2013 నుంచి 2023 వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో టెహ్రాన్కు చెందిన 3 కీలక మిలిటరీ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇంకా 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు.